హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం టాలీవుడ్లో ఏదైనా ట్రెండ్ ఉందా అంటే అది మల్టీ స్టారర్ మూవీస్ అని మనం చెప్పుకోవచ్చు. టాలీవుడ్లోనే కాదు, ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు కోలీవుడ్లో చూసుకున్నట్లయితే రజనీకాంత్, అదేవిధంగా కమల్ హాసన్ వీళ్ళిద్దరితో కూడా నెల్సన్ దిలీప్ ఒక మూవీ తీస్తున్నారు. సో దీని మీద అయితే చాలా బజ్ ఉంది. ఇటు టాలీవుడ్లో చూసుకున్న అనిల్ రావుపూడి వెంకటేష్ కళ్యాణ్ రామ్ తోటి సంక్రాంతి బరికి సినిమాని దించాలి అని చెప్పి ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఒక క్రేజీ కాంబోతో ఒక మల్టీ స్టారర్ మూవీ హసిత్ గోలి దర్శకత్వం వహించబోతున్నారు. అది ఇప్పటికే మనకు తెలిసింది. రవితేజ, శ్రీ విష్ణు ఇద్దరిని కూడా ఒక మల్టీ స్టారర్ మూవీ తోటి వీళ్ళిద్దరిని అసలు ఏ విధంగా చూపించబోతారు అని చెప్పి అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. సో ఇటువంటి క్రమంలోనే ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్కి సంబంధించి ఒక పాటలోంచి, మాయాబజార్ సినిమాలోని ఒక పాటలోంచి ఒక వర్డ్ తీసుకున్నారు అని చెప్పి పెద్దగా చర్చ అయితే నడుస్తుంది. అదేంటి అంటే వీరాది వీరులంట అనే ఒక టైటిల్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసిన దీని రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి జరుగుతుందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలవుతుందని. సో మరి వీరాది వీరులంట అని ఈ టైటిల్ అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ముందుగా మనం చెప్పుకున్నట్టు అటు మాయాబజార్ సినిమాలోంచి ఒక పాటలో మనందరికీ ఫెమిలియర్ అయినటువంటి సాంగ్లోంచి వీరాది వీరులంట అనే వర్డ్ని తీసుకున్నారు అనే కథనాలు గత కొన్ని రోజులుగా కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ పైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా సరే అసలు ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అటు రవితేజ, శ్రీ విష్ణు కూడా ఇప్పుడు ప్రస్తుతం మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఉన్నారు. సో రవితేజ కూడా ఇప్పుడు ఇరుముడి సినిమాతో ఆయన బిజీగా ఉన్నారు. ఇరుముడి అయిపోయిన తర్వాత ఈ సినిమా నటిస్తున్నారా. అయితే అటు రవితేజని ఏ విధంగా చూపిస్తారో, అసలు రవితేజ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఏదైనా సీరియస్ యాక్షన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, అన్ని నవరసాలు చూపించగలిగినటువంటి హీరో అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ చాలా సినిమాల్లో ఈయన గెస్ట్ రోల్స్, లేదు అంటే వాల్తేరు వీరయ్యలో కూడా రవితేజ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ఇటువంటి అన్నీ చూసాం. ఇప్పుడు మరి మల్టీ స్టారర్ మూవీ అంటే అసలు వీళ్ళిద్దరిని ఎలా చూపిస్తారు, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎమోషన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరాది వీరులంట అనే టైటిల్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అని చెప్పి వీళ్ళిద్దరు మంచి స్నేహితుల ఎలాంటి బాండింగ్ ఉంటుంది అనే చర్చ అయితే వచ్చింది. సో ఏదేమైనా అసలు హసిత్ వీళ్ళిద్దరిని ఏ విధంగా చూపించబోతున్నారో, ఎలా ప్లాన్ చేసుకున్నాడు అనే ఆసక్తి అయితే అందరిలో కూడా కలిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీని రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్లో స్టార్ట్ అవ్వక ముందే ఈ టైటిల్ని అనౌన్స్ చేస్తారా? మరి టైటిల్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఒక పోస్టర్ ద్వారా కానివ్వండి, లేదంటే ఎలా అయినా టైటిల్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు చెప్తున్నారు. సినీ క్రిటిక్స్ అంటున్నారు మరి మొత్తానికి టైటిల్ని షూటింగ్ మొదలు పెట్టకన్నా ముందే టైటిల్ని అనౌన్స్ చేస్తారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.